రామ్ చరణ్ గారి పెద్ది సినిమా ఎప్పుడెప్పుడా అని ఇప్పటి వరకు చాలామంది ఎదురు చూశారు. అసలు రామ్ చరణ్ గారు దీంట్లో ఏం క్యారెక్టర్ చేయబోతున్నారు? ఒక పక్క పైల్వాన్, ఇంకొక పక్క క్రికెటర్. ఇంకా ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇంకొక మూడో క్యారెక్టర్ కూడా రామ్ చరణ్ గారు పెద్ది సినిమాలో ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించబోతున్నారట. ఇప్పుడు ఆ పాత్ర గురించే చర్చ అంతా కూడా. ఆ పాత్ర ఇప్పటి వరకు ఎక్కడా రివ్యూలు చేయలే. ఇప్పటికి మనం పైల్వానికి సంబంధించి రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా లుక్ విడుదల చేశారు. క్రికెటర్గా ఇప్పటికే ఆ గ్లిమ్స్ కూడా మనకు వచ్చాయి. దీని గురించే ఒక రేంజ్లో హైప్ వచ్చింది మనందరికీ తెలుసు. బట్ ఆ మూడో పాత్ర కూడా ఉండబోతుందట. అది విభిన్నమైనటువంటి పాత్రలో అది ఒక గొప్ప పాత్ర అవుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదట. అసలు బుచ్చిబాబు గారు ఏ విజన్తో ఎలా ఈ సినిమాని డిజైన్ చేశారు అనేది ఊహించుకోవడం కూడా కష్టమట. ఆ పాత్ర ఈ రెండు పాత్రల కన్నా కూడా చాలా చాలా అద్భుతంగా వచ్చిందట. ఆ పాత్ర గురించి చెబుతుంటేనే గూస్ బంప్స్ వస్తాయి అనే రేంజ్లో ఉందట. అది ఎక్స్క్లూజివ్గా దాన్ని ఎక్కడా రివ్యూలు చేయకుండా థియేటర్లో మాత్రం ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్గా దాన్ని థియేటర్లో మాత్రమే చూసేందుకు ఒక సస్పెన్స్గా పెట్టినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. అంతేకాదు ఈ సినిమాలో అది వన్ ఆఫ్ ద హైలైట్ క్యారెక్టర్గా మనం ప్రత్యేకించి చెప్పుకోవచ్చట. ఆ రేంజ్లో ఉందట. ఇంకా అసలు నాకు అర్థం కాదు, బుచ్చిబాబు గారు అసలు రామ్ చరణ్ గారిని ఏం చేద్దామని ప్లాన్ చేశారో, ఏ రకంగా ఆయన చూపిద్దామని ప్లాన్ చేశారో ఊహించుకుంటుంటేనే చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మనకు తెలుసు ఆ క్రికెటర్గా వచ్చినటువంటి ఆ బ్యాటు, ఆ స్టైల్ చూస్తేనే ఒక రేంజ్లో కనిపించింది. సడన్గా కట్ చేస్తే మళ్ళీ పైలవానిగా తీసుకొచ్చి ఒక హనుమంతుడిగా రామ్ చరణ్ గారిని చూపించినటువంటి పరిస్థితి కనిపించింది. మళ్ళీ ఇప్పుడు మూడో పాత్ర. అసలు ఎలాంటి క్యారెక్టర్ని, ఎలాంటి స్టోరీని బుచ్చిబాబు గారు రామ్ చరణ్ గారి కోసం రాశారు అనటం ఇంకా చెప్పడం అంటే ప్రాణం పెట్టి రాశారు అని చెప్పాలేమో బుచ్చిబాబు గారిని. చాలా చాలా తక్కువ అంచనా వేశారు బుచ్చిబాబు గారిని మాత్రం. ఆయన ఒక రేంజ్లో ప్లాన్ చేసినట్టుగా అయితే మనకు కనిపిస్తుంది. సినిమా ఒక రేంజ్లో ఇప్పటికే వచ్చిందట. సినిమాకి సంబంధించి ఐటమ్ సాంగ్ ఏదైతే అనుకున్నామో అది కూడా పూర్తయిపోయిందట. అది కూడా జూన్ 25న సినిమా అనుకున్నాం. బట్ అది కూడా ఇంకా మళ్ళీ ప్రీపోన్ అయ్యి జూన్ మొదటి వారంలోనే సినిమా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. ఇంకా మెగా అభిమానులకి పూనకాలు తెప్పించేటువంటి ట్విస్ట్లన్నీ కూడా వరుసగా రివీల్ చేయడానికి ప్లాన్ చేసుకుంటుంది. ఇంకా ప్రమోషన్స్లోకి, రంగంలోకి దిగబోతున్నట్టుగా అయితే మనకు అర్థమవుతుంది. ఒక్కొక్క ఇంకా రాబోయేటువంటి సాంగులకి సంబంధించి గ్లిమ్స్, అలాగే ట్రేజర్లు, ట్రైలర్లు, పోస్టర్లు వరుస పెట్టి అభిమానులని ఒక రేంజ్లో ఎంటర్టైన్ చేయడం కోసం సిద్ధం చేస్తున్నట్టుగా బుచ్చిబాబు గారు మనకు కనిపిస్తూ ఉంది.